వనభారతి జనహారతి స్ఫూర్తి ఊరువాడను కదిలిస్తోంది. పచ్చని పరిసరాల కోసం జనం కలిసి వస్తున్నారు. చేయి చేయి కలిపి మొక్కలు నాటుతున్నారు. ప్రజాప్రతినిధులు తమ వంతు బాధ్యతగా మొక్కలు పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేస్తున్న వన ఉద్యమానికి విశేష స్పందన వస్తోంది. చిన్న పెద్ద ఊరువాడ ఇందులో భాగస్వాములవుతున్నారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదపూడి పాఠశాలలో మొక్కలు నాటారు. సాయి కోమల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. అనంతపురంలో ఆర్ట్స్ కళాశాల 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. కడప సింగపూర్ టౌన్షిప్లో వనభారతి జనహారతిలో భాగంగా స్థానికులతో కలిసి కలెక్టర్ కెవి సత్యనారాయణ మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా 1 కోటి మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. జీవకోటికి ప్రాణాధారమైన మొక్కలను కాపాడుకుంటామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. మైదుకూరు ఇందిరమ్మ కాలనీ కృష్ణ పాఠశాలలో మొక్కలు నాటారు. అంతకుముందు విద్యార్థులు పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. చెట్టు ఉండడం వల్ల మనకు పర్యావరణం మారి వర్షాలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, మానవుడు ఆరోగ్యంగా ఉంటాడు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటండి, చెట్లను పెంచండి. చెట్లని పెంచండి. చాలా జనరేషన్లో కూడా చెట్లు చాలా ఉపయోగపడతాయి. మనకంటే మనం 60 years 70 years ఉంటాం. తర్వాత ఉన్న పిల్లలకి ఇంకా ప్రజలకి చాలా ఉపయోగంగా ఉంటుంది. కాలక్రమేణా ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత సగటు ఉష్ణోగ్రత పెరిగింది. ఉష్ణతాపం పెరిగితే ఏమవుతుందో మీ అందరికీ తెలుసు, కల్లోలం, విధ్వంసం తప్పదు. సో ఇటువంటి పరిస్థితుల్లోంచి మనం బయటపడాలి అంటే తప్పనిసరిగా మొక్కలను తిరిగి మళ్ళా మనం నాటుకోవాలి, వాటిని పెంచి పోషించుకోవాలి. నెల్లూరులోని విద్యుత్ భవన్లో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో సిబ్బంది మొక్కలు నాటారు. జిల్లాలోని 293 విద్యుత్ శాఖ కార్యాలయాల్లో 10,000 మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామని సీఈ నందకుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాల భాష్యం పాఠశాలలో విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ మొక్కలు నాటారు. చెట్ల ఆవశ్యకతపై అవగాహన సదస్సు నిర్వహించారు. అంతకుముందు మొక్కలు పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. రాజమహేంద్రవరం బొమ్మూరు కూడలిలో ఎస్పీ రాజకుమారి మొక్కలు నాటారు. స్థానికులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరంలో వనభారతి జనహారతి ఉద్యమ స్ఫూర్తితో సాగుతోంది. జిల్లా క్రీడా సాధికార సంస్థ కార్యాలయం వద్ద పీఈటీ సంఘం ఆధ్వర్యంలో క్రీడాకారులు మొక్కలు నాటారు. 34 మండలాల్లో 10,000 మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు.